పట్టిసీమ పరవళ్ళు తెలుగు జాతికి సందళ్ళు. రాష్ట్రంలోని తెలుగు ప్రజలందరికీ ఇది ఒక గర్వకారణం. పవిత్ర జీవనది అయిన గోదావరి ఎక్కడో మహారాష్ట్రలోని నాసిక్ వద్ద ఆవిర్భవించి నిజామాబాద్ జిల్లా గుండా ఆంధ్రదేశమున అడుగుపెట్టి బాసరలోని సరస్వతీదేవి దీవెనలు అందుకుని వేములవాడ కాళేశ్వరంలోని శివుడిని అభిషేకించి ధర్మపురి నరసింహునికి నమస్కరించి తెలుగింటి ఇలవేల్పు అయిన భద్రాచలం సీతారాముల పాదాలను ముద్దాడి తూర్పు కనుమల ద్వారా పాపికొండలను తరించి రాజమహేంద్రవరం మీదుగా బంగాళాఖాతం వైపు సాగింది. పాపికొండల దిగువన పోలవరం సమీపాన గల ప్రాంతమే ఈ పట్టిసీమ. మన రాష్ట్ర ప్రజల పాలిట స్వర్గసీమ. కదలి వస్తున్న కడలి గోదారమ్మకి ఆనందంతో హారతి పడుతున్నాయి తెలుగింటి వాకిళ్ళు. నవ్వుల జల్లులతో తడుస్తూ మురిసి చూస్తున్నాయి ముత్యాల ముంగిళ్ళు. తెలుగు జాతికి సందళ్ళు గోదారమ్మ ఉరవళ్ళు ప్రజానికానికి ఊవిళ్ళు ముగ్గులు తిద్దిన ముంగిళ్ళు స్వాగతాల పొదరిళ్ళు జలజల పారి జలసిరికి హారతి పట్టే వాకిళ్ళు గలగల గోదారమ్మ కిలకిల కృష్ణమ్మ ఉరుకు పరుగున ఏకమవుతుంటే ఆంధ్ర రాయలసీమ ఆనందం అంతా పున్నమి వెన్నెల కాంతులతో వెళ్లి విరుస్తుంది. కలుగుతుంది కనువిందై ఉడమి తల్లికి పులకింత వినబడుతోంది వినసొంపై కృష్ణవేణికి తుళ్ళింత తొలినదుల సంగమమే అద్భుతమే జగమంతా బాబు మలాశముతోనే సంతోషం ఈ బ్రతుకంతా గలగల గోదారమ్మ కిలకిల కృష్ణమ్మ ఉరుకు పరుగున ఏకమవుతుంటే ఆంధ్ర రాయలసీమ ఆనందం అంతా పున్నమి వెన్నెల కాంతులతో వెళ్లి విరుస్తుంది. పట్టిసీమ పరవళ్ళు తెలుగు జాతికి సందళ్ళు గోదారమ్మ ఉరవళ్ళు ప్రజానికానికి ఊవిళ్ళు ముగ్గులు తిద్దిన ముంగిళ్ళు స్వాగతాల పొదరిళ్ళు జలజల పారి జలసిరికి హారతి పట్టే వాకిళ్ళు. రాయలసీమ రతనాల సీమ అన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు తాగునీరు సాగునీరు లేక పంటలు పండక కరువుతో రైతన్నలు విలవిలలాడిపోతున్నారు. మరోవైపు గోదావరి తల్లి గుండె నిండా పాలు ఉన్నా బిడ్డలకు అందించలేని పరిస్థితి. ప్రతి ఏటా 3000 క్యూసెక్కుల నీరు వరద గోదారై వృధాగా సముద్రంలో కలిసిపోతున్నది. ఈ దుస్థితిని కని విని చలించి రైతు బాంధవుడు నవ్యాంధ్ర రథసారథి అయిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మహా సంకల్పాన్ని చేపట్టారు. ఆ సంకల్పానికి ప్రతిరూపం మన భారీ నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు. ఇదే పట్టిసీమ ఎత్తిపోతల పథకం. ఆగస్టు 15, 2015 స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఇది భారత ఏపీ చరిత్రలోనే లిఖించదగ్గ అంశం. పేదరికం లేని సమాజాన్ని స్థాపించాలనే ఉన్నత ఆశయం కల మన ఏపీ ముఖ్యమంత్రి గారికి ఈ పథకాన్ని సాధించడానికి ఎన్నో అడ్డంకులు ఎదురైనాయి. అయినా వాటన్నిటినీ అధిగమించి అపర భగీరథుడై గోదావరి జలాలను తరలిస్తున్నారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రజల వద్దకే పాలన అని పిలుపునిచ్చి జన్మనిచ్చిన నేలతల్లి రుణం తీర్చుకోవడానికి జన్మభూమిని ప్రవేశపెట్టి మహిళలకు డ్వాక్రా లాంటి స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవకల తెచ్చారు. ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రాష్ట్రాన్ని కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నడుం బిగించి కార్యోన్ముఖుడై కార్యాన్ని సాధించిన కార్యశీలి మన ఏపీ సీఎం గారు. కష్టపడితే సాధించలేనిదేదీ లేదన్న కఠోర వాస్తవాన్ని ప్రజలకు తెలియజేస్తూ రుజువు చేసి తెలుగువారి ఆత్మవిశ్వాసాన్ని కొండంత పెంచిన స్ఫూర్తి ప్రదాత మన ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.
నింపే చంద్రుడు నీవు అడగకుండా వరాలిచ్చే దేవుడు నీవు మహిళా యువత వృద్ధుల అండవు నీవు యుక్తిమంతుడవు విజయానేత్రుడవు చీకట్లు ముసురుతున్న ఛేదించి నడిచావు యుక్తిమంతుడవు విజయానేత్రుడవు చీకట్లు ముసురుతున్న ఛేదించి నడిచావు నీ మతమే ప్రజాహితం అని రుజువు చేశావు నీ దారి జనదారి అని ముందుకు నడిచావు యువతకు భవిత చూపి మహిళల భద్రత నీవన్నా గలగల గోదావరిని తరడించిన చంద్రన్న నన్నింట్లో నడిచేటి సూర్యుడు నీవు గుండెల్లో వెన్నెల నింపే చంద్రుడు నీవు అడగకుండా వరాలిచ్చే దేవుడు నీవు మహిళా యువత వృద్ధుల అండవు నీవు నడిచేటి సూర్యుడు నీవు గుండెల్లో వెన్నెల నింపే చంద్రుడు నీవు అడగకుండా వరాలిచ్చే దేవుడు నీవు మహిళా యువత వృద్ధుల అండవు నీవు చంద్రన్న మా కష్టాలు తీర్చాలని ఉగ్ర నేత్రుడవై పోరాడావు చంద్రన్న బంగారు పంటలే పండాలని పట్టిసీమ పట్టుదలతో సాధించావు నన్నింట్లో నడిచేటి సూర్యుడు నీవు గుండెల్లో వెన్నెల నింపే చంద్రుడు నీవు అడగకుండా వరాలిచ్చే దేవుడు నీవు మహిళా యువత వృద్ధుల అండవు నీవు ఆంధ్ర అభివృద్ధి కోసం అనుక్షణం పోరాడే మన ప్రజానాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరంతర శ్రమజీవి అయిన భారీ నీటిపారుదల శాఖామాత్యులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఆ మహాసంకల్పానికి ఊపిరిపోశారు. మొట్టమొదటిసారిగా నదుల అనుసంధానానికి మొదటి అడుగు వేశారు. దుష్ట రాజకీయాలు మోకాలు అడ్డుపెట్టినా, అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నా, విపత్తులెన్నో ఏకధాటిగా దాడి చేసినా పట్టుబదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేసి పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని సాధించారు మన దేవినేని ఉమామహేశ్వరరావు గారు. అన్నార్తుల ఆకలికేకలు హతమార్చాలని, ఆంధ్ర ప్రాంతంలో మెట్టభూములను మాగానిగా చేయాలని, రాయలసీమ కరువు రక్కసిని తరిమికొట్టాలని, ఎన్నడూ తరగని సిరులు అందించాలని తపోధనుడై ఏపీ వరప్రదాయిని అయిన పట్టిసీమ జలాలను తరలిస్తున్నారు మన భారీ నీటిపారుదల శాఖామాత్యులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు. ఒకనాటి సర్ ఆర్థర్ కాటన్ ఊహలకు వాస్తవ రూపం ఇస్తూ ప్రణాళికలు రచించిన ఈ కృష్ణా గోదావరుల సంగమం అపురూపం, అద్భుతం. ఈ తొలి నదుల అనుసంధానం కార్యరూపం దాల్చడానికి ఎంతో కష్టపడి పట్టిసీమ జలాలను ప్రజలకు ప్రసాదించి ప్రాణికోటిని ఆదుకున్న ప్రాణేశ్వరుడు మన దేవినేని ఉమామహేశ్వరుడు. మార్చగా తల రాతను నేడు వచ్చాడు
పోసిన మహోన్నతుడు మనలో ఒకడై మన నాయకుడై కలియుగ గౌతముడై కార్యదీక్షాపరుడై అడ్డంకులు ఎన్నొచ్చిన దాటుకొని వచ్చావో విపత్తులు ఎన్నున్న ఎదురించి గెలిచావో మార్చగా తలరాతను నేడు వచ్చాడు మా మహేశ్వరుడు చంద్రన్న సంకల్పానికి తోడై ఊపిరి పోసిన మహోన్నతుడు. ఈ ప్రక్రియ ద్వారా పవిత్ర గోదావరి జలాలను పోలవరం కొడికాలువ ద్వారా తరలించబడి మార్గం మధ్యలో మరికొన్ని వాగులు ప్రవాహాలు కలుపుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లాలను దాటి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించి ప్రకాశం బ్యారేజ్ సమీపంలో కృష్ణా నది జలాలతో సంగమిస్తాయి. దీనితో కృష్ణా, ప్రకాశం, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలో కొన్ని లక్షల ఎకరాల భూములు సాగు అవుతాయి. ఆ తదుపరి పెన్నా నదితో కూడా సంగమించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తాయి. ఆర్తజనుల అక్షయపాత్ర అయిన పట్టిసీమ గోదావరి జలాలు ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షం చేయడానికి పరుగులు తీస్తున్నవి. వృధా అయిపోతున్న తన వ్యధవిని విమోచనం కలిగించిన బాబు ఉమలకు జోహార్లు చెప్పుకుంటూ ఉప్పొంగుతూ ఉరకలు వేస్తూ కిలకిల నవ్వుల కృష్ణమ్మను చేరడానికి ఆనంద తాండవం చేస్తూ పట్టిసీమ గోదావరి జలాలు పరుగులు తీస్తూ వస్తున్న పట్టిసీమ గోదావరి పులకించిపోతుంది చూసి తన రాదారి పల్లె సీమలు దాటేసి ప్రజల మనసును దోచేసి వేదనాదాలతో సుస్వరాల సవ్వడితో ఉరుకుల పరుగుల గోదావరి నురగల తరగలతో ఉప్పొంగుతూ ఉరకలు వేస్తుంటే ఆంధ్ర రాయలసీమ ఆనందం అంతా పున్నమి వెన్నెల కాంతులతో వెళ్లి విరుస్తుంది. అఖిలాంధ్రుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తొలి అడుగై జీవకోటికి దాహార్తిని తీర్చేందుకు జలహారమువై పెట్ట భూములను మాగానిగా మార్చేందుకు ఇంద్రజాలమై తెలుగు సీమలను సస్యశ్యామలం చేసేందుకు అన్నపూర్ణమై ఉరుకుల పరుగుల గోదావరి నురగల తరగలతో ఉప్పొంగుతూ ఉరకలు వేస్తుంటే ఆంధ్ర రాయలసీమ ఆనందం అంతా పున్నమి వెన్నెల కాంతులతో వెళ్లి విరుస్తుంది. కనకదుర్గ పాదాలను కడిగేందుకు పారానివై అడుగు జీవుల బ్రతుకు బాటను నడిపించే వరదాతవై సువర్ణమైన అక్షరాలతో లిఖించే నవచరితవై జలయజ్ఞం ఫలించే ప్రజలకు ప్రతిఫలం అందించే ఉరుకుల పరుగుల గోదావరి నురగల తరగలతో ఉప్పొంగుతూ ఉరకలు వేస్తుంటే ఆంధ్ర రాయలసీమ ఆనందం అంతా పున్నమి వెన్నెల కాంతులతో వెళ్లి విరుస్తుంది. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో తొలి నదుల అనుసంధానం చేసిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు భారీ నీటిపారుదల శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారిది. వీరు ఎల్లప్పుడూ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోతారు. ప్రజల గుండెల్లో కొలువై ఉంటారు. మానవోపయోగ్యమైన మహాసంకల్పాన్ని చేపట్టి ఆహర్నిశలు అలుపెరగక కృషి చేసి అమూల్యమైన పట్టిసీమ వరాన్ని రాష్ట్ర ప్రజలకు అందించి వారి ఆర్థిక పరిస్థితులు మరియు జీవన ప్రమాణాలు మార్చివేసిన వీరిని ప్రతినిత్యం స్మరించి తరించాలి. వీరికి ఎల్లప్పుడూ యావత్ తెలుగు ప్రజానీకం రుణపడి ఉంటారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం అనుక్షణం పాటుపడే మన ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన భారీ నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారికి హ్యాట్స్ ఆఫ్ చెబుతూ కృతజ్ఞతలు తెలియజేస్తూ అఖిలాంధ్రులకు హృదయపూర్వక వందనములతో మీ పేరం శివనాగేశ్వరరావు గౌడ్. సీమా పరవళ్ళు తెలుగు జాతికి సందళ్ళు ఓదారమ్మ ఉరవళ్ళు ప్రజానికానికి ఊపిళ్ళు ముగ్గులు దిద్దిన ముంగిళ్ళు స్వాగతాల పొదరిళ్ళు జల జల పారే జలసిరికి హారతి పట్టే వాకిళ్ళు చంద్ర నౌమాన తొలిసారి నదులా అనుసంధానం చేస్తుంటే రాయలసీమ ఆనందం అంతా ఉన్నమి వెన్నెల కాంతులతో వెల్లి విరుస్తుంది.